వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు. కావలసిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంతోసేపు పట్టదని వ్యాఖ్యానించారు. అన్ని సామరస్యంగా జరుగుతాయన్న బాలినేని నియోజకవర్గాలన్నింటిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నేను గత 6 నెలల నుంచి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఒంగోలు ఇవ్వటానికి ఆలస్యం కూడా చాలాసార్లు చెప్పాను. నేను పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళు పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో ఉన్నందుకు మరి వాళ్ళ రుణం నేను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నీ కూడా 15-20 రోజుల్లో పూర్తి చేసి సీఎం గారు మరి ఒంగోలు పట్టాలు ఇచ్చేదానికి వస్తామని కూడా చెప్పారు. నిన్నదాకా ఏమంటున్నారు, పట్టాలు లేదు డబ్బులు లేవు అన్నారు. నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టున్నారు. అది గుర్తుపెట్టుకోవాలా. పట్టాలు ఇవ్వలేకపోతే నేను రాజకీయం మానేస్తాను చెప్పిన ఒంగోలు పోటీ చేయని చెప్పాను. 25,000 మంది పట్టాలు ఇవ్వటం కాదు, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి అన్ని కరెంటు అన్నీ వేసి 25,000 మందికి ఇల్లు కట్టించేదాకా నేను నిద్రపోనని కూడా చెప్తా ఉన్నా. అది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుడు కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటున్నాను. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకునే బాధ్యత నాది. నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తారు. చేయకుండా ఎందుకుంటారు, పార్టీలో ఉండి చేయదని కూడా నేను చెప్పాడా లేదని. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతలపాడు ఉంది, ఉంది. ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసి ఎంతసేపు పట్టింది నాకు. అట్లాంటి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. గుంపు మేస్త్రి దావస్ లో అన్ని అబద్దాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపు మేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్ లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు పశ్చాత్తపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే రేవంత్ రెడ్డి గారు ఏ గదే పదవిగా ముఖ్యమంత్రి లెక్క కొడతాడు, సిమెంట్ వేస్తాడు, గిల్లగిల్లగిట్లా అయిపోతాను ప్రిన్సిపాల్స్ లెక్క అందుకే గోవు లేదు కాబట్టి గోవు ఉన్నట్టు కేసీఆర్ గారు ఏం చేసి పంట పైసలు ఉడబెట్టి 7,500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో ఈ రోజు వరకు రైతు బంధు ఏ అనారోగ్యం లేదు, ఉత్పాదన లేదు.
డబ్బుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండట్లా వీళ్ళకు 2 నెలలైనా ఆలోచించుకుని రైతులు ఆల్రెడీ పంట మీద క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు. ఇచ్చిందా? రేపు ఇస్తాడా? ఇంటికెళ్ళా ఇవ్వకపోతే రైతులు ఊరుకుంటారా? మీరు సిద్ధ కట్టరు. 500 బోనస్ క్వింటాల్కు 40 తమ్ములు 500 బోనస్ తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్తించాలి, మనమే యాడ్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు భూమిపై గుర్తింపు తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని ఉంటే డిసెంబర్ 8 దాకా ఉండి తెచ్చుకోండి. సంతకం పెట్టాలి. డిసెంబర్ 9 వెయ్యి, జనవరి 9 వెయ్యి, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలతో జరిగిన భేటీ కేవలం వ్యక్తిగతమని, రాజకీయ కోణం లేదని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. విశాఖలో షర్మిల కొనతాలను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉందని, తామంతా అన్నదమ్ముల్లాగా కుటుంబ సభ్యులా ఉండేవాళ్లమని, అందుకే షర్మిల కలవడానికి వచ్చినట్టు చెప్పారు. వైఎస్ కుటుంబంతో బంధం ఇప్పటిది కాదని, ఎప్పటి నుంచో కొనసాగుతోందని చెప్పారు. షర్మిల పీసీసీ చీఫ్ అయ్యారని, తాను రాలేదన్నారు. తనతో విజయమ్మ ఇప్పటికీ మాట్లాడుతుంటారని చెప్పారు. ఇన్వెస్ట్ చేయాలని కూడా వచ్చారు, అది ఇన్వెస్ట్ చేశారు. డిస్కషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఒక కుటుంబం అనేక మాట్లాడుకుంటూ ఉంటాం కదా అన్ని విషయాలు. ఇప్పుడే చెప్పారు కదా, మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతా ఉంటుంది. మాట్లాడారు. తను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సందర్భం చెప్పారు. ఆవిడ ఎటాగా ఏం చేస్తున్నారు ఏంటో డీటెయిల్స్ చెప్పారు. నేను తీసుకున్న నిర్ణయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది. జనసేనలోకి వెళ్తున్నారు కదా సార్, ఇప్పుడు మీరు ఆలోచన ఏమన్నా మరి నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాకు వ్యక్తిగత బంధం, మాది రాజకీయ బంధం కాదు. మాది రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది. ఇది మాది కుటుంబం. మళ్ళీ మా ఇంటికి మా మేనకోళ్ళు వచ్చిందని అనుకుంటాగా. ఎందుకంటే విజయమ్మ గారు మా అక్క అంటాం అంటాగా, తమ్ముడు అని సావిడ కూడా అంటూ ఉంటారు. అటువంటి బంధు మాది. ప్లస్ మేనకోళ్ళు వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత నేనేం చెప్పలేదు. నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను, చెప్పాను. చాలా సంతోషం. ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్గా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అన్నది. ఎస్ సార్, మీరు చాలా నష్టపోయారు రాజకీయంగా కదా. చాలా మళ్ళీ ఇప్పుడు మీరు ఆహ్వానిస్తున్నట్టుగా ఒక సంకేతాలు కూడా ఎంతవరకు చెప్తాం కదా. ఇది రాజకీయ కోణంతో చూడద్దు, రాజకీయ కోణంగా చూడొద్దు. ఇది నేను 15 సంవత్సరాలు నష్టపోయాను. ఎందువల్ల నష్టపోయాను అనేది అందరికీ తెలుసు. దాని గురించి నాకు రిగ్రెట్స్ కూడా లేవు. ఏదో నా చేతనంత వరకు చేయగలిగినంత రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర చర్చ వేదిక పెట్టుకొని కొంతకాలం చేయగలిగాను ఇష్యూస్ మీద. నేను ఎక్కడున్నా సరే అదే ఇష్యూస్ మీద వెళ్తాను. నేను జనసేన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూస్ తప్పనిసరిగా చేయాలి. ఉత్తరాంధ్ర కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇవన్నీ మా ఎజెండాలో ఉన్నవి. అవన్నీ పూర్తవ్వాలి ఎక్కడికి వెళ్ళినా. అటువంటి కేటగారికల్ ఇష్యూస్ తీసుకొనే మేము ప్రకటన జరిగింది. నాకు కావాల్సిన ఆ ఇష్యూస్ చేయాలని. తర్వాత ఒక్కసారిగా మీ స్టాండ్ ఏంటో పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళడానికి కారణాలు కూడా మొన్న అభిమానుల సమావేశం చెప్పారు. అంటే కొంత అనాలిసిస్ తర్వాత మీరు తీసుకున్న డెసిషన్కి ప్రధాన కారణాలు ఏంటంటే ఇదే అమ్మా, ఉత్తరాంధ్ర ఇష్యూస్ ఉండిపోయినట్టుగా ఈ 5 సంవత్సరాలు రిజాల్వ్ అవుతాయనేసి చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేసినట్టు ప్రాజెక్ట్. పోలవరం ఆయన ప్రారంభించారు. అది చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఆయన చాలా మటుకు 60%, 70% మొత్తం ప్రాజెక్ట్ అయితే చాలా బాగా జరిగింది. సబ్సిక్వెంట్గా ఈ 4.5 years పూర్తి కావాలి. దురదృష్టవశాత్తు కాలేదు. అసలు మన ఆంధ్ర బ్యాక్ బోన్ అది. పోలవరం లేని ఆంధ్రాన్ని ఊహించలేము మనం. అటువంటి పోలవరాన్ని ఇప్పుడు పైగా ఆయన ఏమన్నారు గతంలో, పోలవరం స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పు, సెంటరే చేయాలి అని డిమాండ్ చేశారు.
మరి కొన్ని వచ్చిన వెంటనే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఇచ్చేసి ఉంటుంటే ఓకే, అప్పుడు ఈయన్ని మనం అడిగేటువంటి నైతికత ఉండదు. కానీ అట్ట కూడా చేయలేదు. ఆయన మాట మీద ఆయన కూడా నిలబడలేదు. ఒక స్టీల్ ప్లాంట్ చూస్తున్నాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వాళ్ళ తండ్రి గారి చేత ఫౌండేషన్ వేయించాం. అది అసలు ఈ స్టేట్లో, కంబైన్ స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్. అది తక్కువ డబ్బుతో, అప్పుడులో ఎస్టిమేట్ అంటే దానికి 8,000 crores అండి, 8,000 కోట్లు, సుమారు 8 లక్షల ఎకరాలు. అదే ప్రాణహిత చేవలు అయితే 40,000 కోట్లు. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారని, తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతున్నారని ధర్మాన తెలిపారు. 33 ఏళ్లకే మంత్రిని అయ్యారని గుర్తు చేశారు. నేను గెలవడం అనేది ఎందుకు ఎన్నిసార్లు గెలుస్తాను? ఇంకా 25 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే. అందుకే నేను ఇప్పుడే చెప్పాను కదా, సరే నేను రెస్ట్ తీసుకుంటున్నాను, ఇంకా ఈసారి ఆగిపోతాను, ఎవరికో పెడదామోలే, పెట్టి సాయం చేద్దాం, పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాలు. 33 సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను. యాక్టింగ్గా ప్రభుత్వం నడిపిన ఇంట్లోనే ఉన్నాను. ఇంక విసుగు కదా, మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా. అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను. లేదు అన్నా, ఈసారికి ఒకసారి పోటీ చేయి, నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే, ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యి అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికీ ఇంక ఎస్సాను లేదు. మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి. ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుందేనంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను. మానవద్దు అని అంటే మా వాళ్ళందరూ మానవద్దు అని అన్నారని చెప్తాను. సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా? ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు? రేపు పెట్టి అనేక ఉంటుంది. మీరు ఓటే కదా ఉంటుంది. మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది? కాబట్టి తెలుసుకోదు కదా. అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి, వద్దంటే మానేయాలి. మీరెప్పుడూ మన సాయం చేస్తున్నారు. అందుకోసం సాయి శక్తుల నా అధికారాన్ని అంతటినీ నాకు మీ వల్ల సమకూరినటువంటి శక్తి ఏదైతే ఉంటే ఆ శక్తి మీకోసం ఖర్చు పెట్టే పని చేస్తాను. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా? లేదు లేదు, నా దగ్గర నువ్వు పుచ్చుకున్న డబ్బులు అని ఎవరైనా చెప్తే, మా బంధువులు చెప్పాడు పలానా ఊర్లోనా, లేదు మా పిల్లడు మద్రాసులో ఉన్నాడు, నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు ఈ 40 సంవత్సరాలు ధర్మాన ప్రసాద్ అని చెప్తే, ఎప్పుడు మళ్ళీ మీకు మొహం చూపించడానికి మీకు మనం చేస్తాను. మరి ఏం ప్రజా జీవితంలో ఎందుకంటే ఏం చేస్తాం? మరి చేయవలసినవన్నీ చేశాము. మీ ప్రయోజనం కోసం ఇప్పుడు చెప్తున్నాం. మేము అందరం చెప్పింది కూడా నేను గెలవకపోతే ఏమైపోతాను కాదు, నష్టపోయేది మీరు అని అంటున్నాను. ఏపీలో అస్తిత్వం లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షురాలను నియమించి హడావిడి చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ షర్మిలపై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని తెలిపారు. తమపై షర్మిల రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు ఏ పార్టీ, ఆ పార్టీకి ఉన్నటువంటి సంఖ్య ఏంటి, ఆ లేని పార్టీకి కొత్త అధ్యక్షులు ఏంటి, వాళ్ళు ఆ పార్టీ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? అన్నీ చూసి మనం మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మనం మాట్లాడి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఎవరికో ఉపయోగపడుతుంది అనుకోవడం అనేటువంటిది హాస్యాస్పదం, అమాయకత్వం. దయచేసి మాకు వ్యక్తిగతంగా వారంటే అపారమైనటువంటి గౌరవం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, లేకపోతే జగనన్న సోదరిగానో, లేకపోతే ఇంకోటో మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. దయచేసి రాజకీయ విమర్శలు చేసి ముఖ్యమంత్రి గారినో లేదా మా రాజకీయ పార్టీనో విమర్శిస్తే వేరొకరికి ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా వారు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 హామీల్లో ఈ 50 రోజుల్లో 2 పథకాలను అమలు చేశారు. మరో 4 పథకాలు అమలు చేయాల్సి ఉంది. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తమ పాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారని, ఈ 50 రోజుల పాలనను గోల్డెన్ రూలింగ్ గా భావిస్తున్నామని కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా ప్రజాస్వామ్య పునరుద్ధరణగా జరిగినట్లు ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. తామిచ్చిన 6 గ్యారంటీల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేశామని మల్లు రవి తెలిపారు. మిగిలిన 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 50 రోజుల పరిపాలన స్వర్ణయుగంగా ప్రజలు భావిస్తున్నారు. ఇలాగే మున్ముందు కొనసాగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు.
అయితే పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమని మల్లు రవి స్పష్టం చేశారు. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్లో ప్రెసిడెంట్ కమిషనర్స్ సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మీడియా ద్వారా మన ఇక్కడి నుంచి ఢిల్లీ రావడానికి అవకాశం ఉన్న వాళ్ళని రావాలని, అక్కడ అవైలబుల్గా ఉన్నవాళ్ళు 28వ తారీఖున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్కి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రత్యేక ప్రతినిధి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపదాస్ మున్షి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్టు 2004లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి నన్ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం జరిగింది. 4 సంవత్సరాలు అక్కడ ఢిల్లీలో పనిచేసి ఆనాడు ఉన్నటువంటి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా 80% వరకు క్లియర్ చేయడం జరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గత 10 సంవత్సరాల నుంచి మనకు రావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి క్లియరెన్స్ సెంట్రల్ వాటర్ సిడబ్ల్యూసి అక్కడి నుంచి, అదే రకంగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి కావాల్సినవి చాలా పెండింగ్లో ఉన్నాయి. మనందరికీ తెలుసు, మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఈ క్లియరెన్స్ రాకపోవటం వల్ల పళ్ళు ఆగిపోవటం, మళ్ళీ కదలటం, మళ్ళీ ఆగిపోవటం, ఇది మనకు తెలిసింది. తెలియని చాలా ఉంటాయి. వీటన్నిటి మీద నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి కలవటం జరిగింది. ప్రాముఖ్యత కలిగినటువంటి ముఖ్య అంశాలు, ఇరిగేషన్ సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి, ముఖ్యంగా వాటితో పాటు డిఫెన్స్ మినిస్ట్రీలో మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి క్లియరెన్స్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది మనకి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గెస్ట్ హౌస్, తెలంగాణకు సంబంధించిన గెస్ట్ హౌస్, అవి సపరేట్ గా 2 రాష్ట్రాలు ఎక్కడ ఏమి తీసుకోవాలనేది ఇంతవరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేంత వరకు క్లియర్ కాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఓటమికి ఆయన కొడుకు కేటీఆర్ కారణమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కి అహంకారం తగ్గలేదని, ఆ కుటుంబానికి ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదని విమర్శించారు. 10 ఏళ్ల అబద్దాలతో మోసం చేస్తూ కాలం గడిపారని దుయ్యబట్టారు. దీనిపై తాను చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. కుహానా మేధావులను కరీంనగర్ ప్రజలు నమ్మరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3వ స్థానం మీద దక్కుతుందన్నారు. యాదగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని, కేసీఆర్ కొడుకుతోనే పార్టీ భ్రష్టు పట్టిందంటూ మండిపడ్డారు.
బొట్టు పెట్టుకున్నోడే హిందువులని, మీలాగా మేము నాస్తికులం కాదన్నారు. కేసీఆర్ ను ఆయన కొడుకే టార్చర్ పెట్టాడని ఆరోపించారు. కేసీఆర్ నడుం విరిగిందా లేక విరగొట్టారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. పెద్దయిన ఓటమికి కొడుకే కారణమని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి ఆ భాషతోని అబద్ధాలతోని నమ్మించి మోసం చేస్తున్న సందర్భంలో నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి కేసీఆర్ కుటుంబం బండారం అంతా బయటపెడితే ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఇవాళ కేసీఆర్ కొడుకు ఆలోచించాలి. ఇంకా అదే వాగుడు, అదే మురుగుడు, అదే అబద్ధాలు, ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన పక్క ఇంకో మేధావి ఉంటాడు. ఇక్కడ కరీంనగర్లో మేధావులు కరువైన బీఆర్ఎస్ పార్టీకి పక్క జిల్లా నుంచి మేధావిని అరువు తీసుకున్నారు, కిరాయి తీసుకున్నారు. ఆయనది జిల్లా కాదు, ఈ ప్రాంతం కాదు. ఇక్కడ బండి సంజయ్ పోటీ చేసాడు, ఎవరు లేరారు వాళ్ళ పార్టీలా, ఎవరు ముందు రాలే. అందుకే పక్క జిల్లా తీసుకున్నాడు ఆయన. 2 సార్లు ఏదో తెలంగాణ ఉద్యమం అని చెప్పి గెలిపించారు. పక్క జిల్లాలను గెలిపించే కర్మ. సరే, ఆయన ఏమైనా సొసైటీకి ఉపయోగపడతాడు, ఆయన వల్ల లాభం ఉంది, తెలంగాణకు ఉన్న లాభం ఉంది అంటే గెలిపిస్తారు ఆయన. బండి సంజయ్ ఏం చేసిండు అంటున్నాడు. వాళ్ళ మీ అయ్యని రమ్మని చర్చకు. మీ అయ్య వస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తాడా, లేకుంటే ఏడికైనా చర్చ రమ్మను. వేములవాడ దేవస్థానం రమ్మని చెప్పండి, కొండగడ దేవస్థానం మీ అయ్యని రమ్మని చెప్పు. అని చర్చకు సిద్ధం నేను. ఆ కుహానా మేధావి ఆయన పక్క కూర్చోబెట్టుకొని అబద్ధాలు ఆడి ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంత తెలివి మంత్రులని తెలియదు. ఇంకా మీ మాటలను, మీ కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అసలే లేరు. మీది 3వ స్థానం గ్యారంటీ రాసి పెట్టుకో. అది మీ కార్యకర్తలు చెప్తున్నారు, మీ నాయకులు చెప్తున్నారు, మీకు కూడా తెలుసు. మీది 3వ ప్లేసు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో. మీకు డిపాజిట్ రాదు, 100% రాసి పెట్టుకోవాలి. మీరు పోటీలో లేరు. ఇవాళ 10 సంవత్సరాలు ఈ సోకాల్డ్ మేధావి ఉన్నాడు. ఆయన ఏం చేసిండంటే ఒక టిప్పర్ లోన్ అని దరఖాస్తులు పంపిండు. ఒక టిప్పర్ మొరం కూడా వేయాలి ఆయన. ఆయన ఎప్పుడు దరఖాస్తు పంపడే, దగ్గినా తుమ్మినా మంత్రి ఎంపీ ఉన్నప్పుడు అన్ని పంపిండు దరఖాస్తులు, కానీ ఏం చేయడు. కానీ పార్లమెంట్లో మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరికి ఉపయోగపడ్డాయి అంటే కేసీఆర్ కుటుంబానికి వనరులు చేకూర్చిపడడానికి, అక్రమంగా సంపాదించుకోవడానికి, తెలంగాణకు నిధుల పేరుతోని కేసీఆర్ కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప. నేను అడుగుతున్న వాళ్ళ కరీంనగర్ నువ్వు 10 సంవత్సరాల మీ ఎంపీ కదా, చాలా పెద్ద మేధావి కదా, కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులు ఎందుకు ప్రారంభించలే? పనులు ప్రారంభించేది నీ అయ్యచ్చి ప్రారంభించండి, తాతచ్చి ప్రారంభించండి అని మేధావి ప్రారంభించండి. ఎవరు ప్రారంభించండి? మరి నేనే కదా ప్రారంభించేసింది, మోడీ గారు. ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడ్డారని అన్నారు. ఆమెను చూస్తుంటే జాలి కలుగుతోందని చెప్పారు. ఆమె చంద్రబాబు మాదిరి మాట్లాడుతున్నారని, చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ ను షర్మిల చదవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. జగన్ ను 16 నెలలు జైల్లో పెట్టి వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్ లో పొందుపరిచిన కాంగ్రెస్ కోసం
షర్మిల పనిచేయడం బాధాకరమని అన్నారు. అయితే సీఎం జగన్ చెల్లెలుగా షర్మిలను గౌరవిస్తారని చెప్పారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఏలూరులో వైసీపీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆలనాని కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కూడా నేను మీకు మేలు చేసి ఉంటే మీరు నాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పి ఈరోజు మంచి చేశారు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పి ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు రాబో ఎలక్షన్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. సో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా కృష్ణా జిల్లా అన్నీ కూడా కలిపి ఏలూరులో 30వ తేదీ ఒక సన్నాహక సభ ఎలక్షన్కు పెట్టబోతున్నాము. ఈరోజు మా ఏలూరు జిల్లా అధ్యక్షులు నాని గారు అదేవిధంగా వెస్ట్ గోదావరికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ సభని భారీగా విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్ని క్యాడర్ అందరూ కూడా ఇచ్చే విధంగా ఈ సభని ఆర్గనైజ్ చేయబోతున్నాము. 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ ఉంటుంది. సో లక్షలాది మంది క్యాడర్ ఈ సభకు తరలివస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అదేవిధంగా బూత్ కమిటీ సభ్యులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం తీసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. పాలిటిక్స్ అన్నాక ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఒకరికిద్దరికి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. బట్ అందరూ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా కలుపుకొని వాళ్ళందరూ కూడా తగిన న్యాయం చేస్తాను. సో ఈవెన్ ఇప్పుడు మీరు చింతలపూడి అన్నారు, ఎలీజా గారు కూడా పార్టీకి చాలా మేలు చేశారు. ఒక్కటే కారణం ఏమంటే ఇది వరకు కూడా మన విజయరాజు గారు గత ఎలక్షన్లో కూడా ఆస్పిరెంట్గా ఉన్నారు. ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి ఎలీజా గారిని ఇచ్చేయడం, ఆయన కూడా పార్టీలో మంచి స్థానం కల్పిస్తారు, మంచి పోస్ట్ కూడా ఇస్తారు. సో ఆయన కూడా ఎక్కడ తప్పు పట్టే విధంగా ఆయన ఇప్పుడు కూడా వ్యవహరించలేదు. సో ఎలీజా గారు కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకు ఒక మంచి స్థానం ఉంటుంది. విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్ అన్న గారి చెల్లెలుగా మాకు గౌరవం ఉంది. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు షర్మిల గారు కూడా తప్పుపట్టారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఆ రోజు ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే పార్టీకి వెళ్ళి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోనో లేకపోతే ఇతరత్ర దుష్ట శక్తుల ట్రాప్లోనో ఈరోజు ఆవిడ ఉందనేది వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లైన్ ఏదైతే ఉందో అదే లైన్లో ఆవిడ ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో షర్మిల గారు కూడా అవే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు 16 నెలలు సొంత అన్నని జైల్లో పెట్టిన పార్టీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీని ఈరోజు మళ్ళీ సమర్థిస్తున్నారంటే ఈరోజు ఆవిడని విమర్శించేదానికన్నా ఆవిడ పట్ల నిజంగా జాలేస్తోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ వారి వర్గం అంతే వాళ్ళ ఏదైతే కోటరీ ఉందో వాళ్ళందరి ట్రాప్లో ఆవిడ ఉన్నారని చెప్పేది ఈరోజు అందరూ కూడా తెలుసుకునే విషయం. మొన్న ఈ మధ్యలోనే మణిపూర్ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కూడా మాట్లాడలేదన్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీజేపీ గవర్నమెంట్ నిలదీసింది. అక్కడ కేవలం 2 ఎంపీలు ఉన్నా కూడా దేశంలో భాగమే. మణిపూర్లో వాళ్ళకు న్యాయం చేయాలి, అక్కడ ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడింది. అదేవిధంగా అన్ని సమస్యలపైన కూడా మేము పార్లమెంట్లో మాట్లాడాలి. కాకపోతే